నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకే దిక్సూచి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, కాందూర్ల దుర్గేష్, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు కలిసి మనుగడ సాగిస్తున్నాయంటే అది మన రాజ్యాంగ గొప్పతనమే అని సీఎం తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి ముందుకు సాగుతామని చెప్పారు. గత ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందో ప్రతి ఒక్కరూ చూశారన్న చంద్రబాబు, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారానే వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రజల కోసమే ఉపయోగించాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక పక్క ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని, ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా, ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గల్లా మాధవి, జేసీ భార్గవతేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై యువత అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు అధికారులు సూచించారు. ఈరోజు మనము ఏ హక్కులనైతే ఆనందిస్తున్నామో, ఏ విలువలనైతే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఆ రోజు మహనీయులందరూ కూడా ఎంతో ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. భారతదేశం స్వాతంత్రానికి ప్రతిరూపంగా ఈరోజు మన కాన్స్టిట్యూషన్ నిలబడుతూ ఉంది. దీని గురించి తెలుసుకోవడము, దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎంతో అవసరం. మన భావితరాలు ఈరోజు ఏ స్వాతంత్రం మీద ఆధారపడి ఏ హక్కుల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఆ రోజు మహనీయుల యొక్క త్యాగం. సో వాటి గురించి తెలుసుకోవాలి. ఇలాంటి భావితర పౌరులందరూ కూడా ఈ విలువలన్నింటినీ మనసులో పెట్టుకొని సమాజంలో వాళ్ళు గొప్ప వ్యక్తుల్లాగా తయారవ్వాలి. సో ఇట్లా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో మనుషులు ఎలా మెలగాలి, తర్వాత ప్రాథమిక విధులు, హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ మరి రాజ్యాంగాన్ని టైం టు టైం మరి ప్రజా అవసరాలకు తగ్గట్లు సవరణలు చేసుకుంటూ ఈరోజు మనం భారత పాలన అట్లాగే రాష్ట్ర పాలన చేసుకుంటున్నాము. మరి అది పెద్ద రాజ్యాంగ నిర్మాణానికి దోహదపడ్డటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో అనేక మంది ఈ రాజ్యాంగం రూపకల్పనలో తోడ్పాటు అందించి వారు కృషి చేశారు. వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం ఆమోదించబడినటువంటి ఈ రోజుని గుర్తు చేసుకుంటూ ఈ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. Guidance not only for the administrators, not only for the legislative, but for entire citizens of this country. It always reminds us the value of our country and
our duties for the country. Thank you. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన లోకేష్ సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, అనారోగ్యం సమస్యలపై వినతులు అందాయి. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. లార్జీ సెంటర్లో 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో భారత రాజ్యాంగ నైతిక విలువలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాటారని కెఎస్ లక్ష్మణరావు కొనియాడారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించాలని కోరారు. భారత రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు తొలగించాలని కొందరు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. ఈ పదాన్ని తొలగించడం సాధ్యం కాదన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్దంగా కాకుండా రాజకీయబద్దంగా పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఏం చెప్పాడంటే, కాన్స్టిట్యూషనే కాదు, కాన్స్టిట్యూషన్ మొరాలిటీని ప్రచారం చేయాలి. ఆ నైతికత అనేది రాజకీయ నాయకుల్లో, జడ్జీల్లో, జర్నలిస్టుల్లో, ఐఏఎస్ ఆఫీసర్లో, అధికారుల్లో ఉండేట్టుగా ప్రచారం చేయాలి. విద్యార్థుల్లో రాజ్యాంగ నైతిక విలువలు బోధించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం అనేది ఒక టెస్ట్ కాదు, ఒక కాగితాల ముక్క కాదు. దాని ఒక నైతికమైనటువంటి ఒక పుస్తకం. అది మన రాజ్యాంగం ఒక ధర్మశాస్త్రం లాంటిది. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అలాంటిదో ప్రతి భారతీయుడి జీవితంలో రాజ్యాంగం అలాంటిదని చెప్పేది నా భావనగా తెలియజేస్తూ, దేశభక్తి అంటే కాన్స్టిట్యూషనల్ దేశభక్తి, పేట్రియాటిజం, కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం ఇచ్చే రియల్ పేట్రియాటిజం అనేది నా భావనగా తెలియజేస్తూ, అదే అధికార పార్టీలు ఇటీవల కాలంలో రాజ్యాంగబద్ధంగా పాలన చేయకుండా మేము రాజకీయ పాలన చేస్తాము, మా ఎమ్మెల్యేలు ఏం చెప్తుంది మీరు వినండి అని కార్యనిర్వాహక వర్గం మీద, బ్యూరోక్రసీ మీద పెత్తనం చేస్తూ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నాను. రాజ్యాంగ నైతికతని, రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. అలా గౌరవించకపోవటం వలన సమాజం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈరోజు 70 సంవత్సరాల ఈ పాలనలో ప్రపంచంలో అత్యధిక పేదలు భారతదేశంలో ఉన్నారు. కులం, మత ఆర్థిక అసమానతలకి వ్యతిరేకంగా సమాజం అంతా, మేధావులంతా పోరాడాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం రాజ్యాంగం ఏ లక్ష్యాలకైతే కట్టుబడి ఉందో ఆ లక్ష్యాలను కాపాడుకోవటం. భారత రాజ్యాంగం ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, స్వతంత్ర న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకుంటేనే మన ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. ప్రజల యొక్క హక్కులకు కూడా గ్యారంటీ ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పరిపాలన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భారత ప్రజలు గొప్పవాళ్ళు. రాజ్యాంగ ఆశయాలకు భంగం కలిగినప్పుడల్లా వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించుకున్న చరిత్ర భారత ప్రజలకు ఉంది. భారత రాజ్యాంగ విలువలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా లార్జీ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నక్కా ఆనందబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అలాంటి రాజ్యాంగ వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థను గాడిలో పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేని, చిట్టిబాబు, నరసింహారావు, సముద్రాల చిన్న కోటేశ్వరరావు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి రాము మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అతిపెద్ద రాజ్యాంగం మన దేశ రాజ్యాంగమని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు శరత్ కుమార్, లలిత ప్రసాద్ మరియు పావని తదితరులు పాల్గొన్నారు.
ఈస్ట్ టైంలో ఒక దేశం ఏర్పడింది. ఆ దేశం ఏర్పడినప్పుడు ఆ దేశంలో వాళ్ళు కూడా మన దేశానికి వచ్చి మన కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకున్నారు. దాదాపు 150 మంది ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి ఎవరి గట్టేతో రాసి తీసుకొస్తే మొత్తం అసెంబ్లీ అంతా కూర్చొని దాన్ని క్రోడీకరిస్తే దాని యొక్క ముసాయిదా అంటాం, అంటే డ్రాఫ్ట్ తీసుకొచ్చి అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి ఇస్తే ఆయన ఆధ్వర్యంలో మిగతా మొత్తం డ్రాఫ్ట్ అంటే చేశారు. రాజ్యాంగ సభ ప్రెసిడెంట్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రెసిడెంట్. మళ్ళీ దానికి చట్టాలు ఎవరు ఉండాలి, పార్లమెంటు సంబంధించిన వాటికి ఎవరు ఉండాలి, స్టేట్స్ ఎట్లా ఉండాలి, భాషలకు సంబంధించి ఏమి ఉండాలి, లేదా ఇట్లా ఒక్కదానికి ఒక కమిటీ ఉంటుంది. అట్లా డ్రాఫ్ట్ కమిటీ కూడా అంబేద్కర్ అనే ఆయన పేరు మనకి చైర్మన్గా ఉంది. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి డీఈఓ రేణుక, ఉర్దూ డీఐ కాసిం, ఇతర విద్యాశాఖ అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అన్ని వర్గాల వారికి సమాన హక్కులను రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ కల్పించారని డీఈఓ తెలిపారు. ఇవాళ ఈ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది మనందరికీ చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నెన్నో భాషలు, ఎన్నెన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, వేషభాషలు, ఆహారపు అలవాట్లు అన్నీ కూడా భిన్నంగా ఉన్నా మనందరినీ కూడా కలిపి ఉంచుతుంది. అది ముఖ్యంగా రాజ్యాంగం అనేది మనది చాలా ఉత్కృష్టమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే మనకి శ్రీరామ రక్ష. దళిత బహుజన ప్రజా సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రదర్శన జరిగింది. శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన మహాసభ అధ్యక్షులు భగత్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాగళ్ల ప్రకాష్, చాట్ల డెన్నిస్ రాయ్, గంటా ప్రభుదాసు, జూపూడి శ్రీనివాసరావు, సాధు మాల్యాద్రి, విప్పర్ల ముత్తయ్య పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఓటు హక్కు కొనసాగిస్తే ఆ ఓటు హక్కు ద్వారా ప్రజలందరూ కూడా సుభిక్షంగా బ్రతకాలని ఆయన ఎన్నో కళ్ళగన్నాడు. అటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఇవాళ అగ్రవర్ణ మనువాద రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను కూడాను అందరినీ మోసం చేస్తూ ఎంతో అరాజకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆధార్ కార్డులు లేక ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని మార్చడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నడిచేటువంటి శక్తులు మొత్తం కూడా ఏకమై రాజ్యాధికార దిశగా పయనిస్తామని చెప్పేసి ఈ రోజున శపథం చేస్తూ ఉన్నాం. ఈ భారత రాజ్యాంగం యావత్ ప్రజానికానికి మరి అనేకమైన హక్కులను కల్పించింది. మరి ఈరోజు మనం చూస్తున్నాము, భారతదేశంలో మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అడవుల్ని ధ్వంసం చేసేదానికి మతపరమైన చిచ్చులు రేపి మరి అనేక కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము ప్రజా సంఘాలుగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. భారతదేశంలోని ప్రజలు కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి కొనియాడారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించారు. గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమిశంకర్రావు, సోమి ఉదయ్ కుమార్, నరసింహ, విజయ్, అశోక్, అంకమ్మరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం గురించి తెలిసినా తెలియకపోయినా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడేదే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ధనిక నిరుపేదాన్ని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడే విధంగా భవిష్యత్తును ఊహించుకొని ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో కొన్ని వందల మంది మేధో సంపత్తితో రచించినటువంటి రాజ్యాంగ ఆమోదం సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి ఈ సందర్భంగా అభినందన తెలుపుతూ ఉన్నాం. 75 సంవత్సరాలు గడిచిపోయింది. రాజ్యాంగ నిర్మాత ఏమైతే ఆశించాడో ఆ ఆశయ సాధన నెరవేరటం లేదనేది ఒక్క ఉదాహరణ చెప్తాను. కానీ ఇప్పటికీ భూమికి అట్టడుగున మాత్రమే ఉన్నాము. రాజ్యాంగ ఫలాలు ఇచ్చినటువంటి ఒక్క రాజ్యాంగాన్ని కూడా, ఒక రాజ్యాంగంలో లిఖించినటువంటి ఒక్క శాసనసభలో కూడా రెల్లి జాతి అనబడేవాడు ఒక్కడున్నాడా అని చెప్పేసి అడుగుతున్నా. ఇదే నిదర్శనం అని చెప్పేసి నేను భావిస్తున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను.
ఇటువైపు ప్రయాణం చేయాలని చెప్పేసి ఎవరైతే మార్గదర్శకులు ఉన్నారో, ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళకి కనువిప్పు కలిగి ఈ కార్మిక లోకాన్ని, ఈ కష్టజీవుల్ని, అట్టడుగున పడి ఉన్నటువంటి వాళ్ళని పైకి లేపే బాధ్యత మీపై, భుజస్కంధాలపై ఉందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటారు. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చేబ్రోలు ప్రాంగణంలో జరిగిన 63వ నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టూడెంట్స్ కౌన్సిలర్ మరియు స్ట్రెస్ రిలీఫ్ థెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజంపల్లి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను గౌరవిస్తూ చదువుని కష్టంతో కాకుండా ఇష్టంలో చదవాలని తెలిపారు. అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లవచ్చనే సంకల్పం గట్టిగా ఉంటే ఎంతటి కార్యమైనా సాధించవచ్చని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. సమాజానికి సేవ చేయాలని ఆయన సూచించారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న డిప్రెషన్, నిద్రలేనితనం, ఆందోళన, సూసైడ్ పెండెన్సీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆక్యుప్రెషర్ పాయింట్స్ తో ప్రాక్టికల్ గా విద్యార్థులకు వివరించారు. మానవ శరీరమే శక్తి నిలయమని, మానవ శరీరంలో 12 ఆర్గాన్స్ ఉంటాయని, ఏ ఆర్గాన్స్ లో శక్తి తగ్గుతుందో అప్పుడే రోగం రూపంలో బయట వేస్తుందని తెలిపారు. ఆ శక్తిని పునర్నిర్మితం చేయడానికి రోజుకి 5 నుండి 10 నిమిషాలు భజన చేయడం ద్వారా శక్తి పునరుత్పత్తి అవుతుందని, యోగా శక్తి చికిత్స ద్వారా పాయింట్స్ వలన శారీరక, మానసిక రుగ్మతలు దూరం చేయవచ్చని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కుడారి రాజ్ కుమార్, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత బహుజన రీసోర్స్ సెంటర్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని అల్లడి దేవకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, హేమలత, చిన్నప్ప, రమేష్, రవితేజ, రాజశేఖర్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. మరి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరి రాజ్యాంగ ప్రవేశికను మరి సామూహికంగా పఠించాలని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసింది. మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో అణగారిన కులాల వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సాధికారత కోసం పనిచేస్తున్న దళిత బహుజన రిసోర్స్ సెంటరు మరి ఈ రాజ్యాంగ యొక్క మూల సూత్రాలని మరి క్షేత్రస్థాయికి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మరి ప్రణాళిక రూపొందించింది. ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ రాజ్యాంగం యొక్క సారాంశాన్ని గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు అర్థమయ్యేలాగా మరి చెప్పాలని మేము భావిస్తూ ఉన్నాం. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండి కాసిం మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపొందించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మనమందరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి దేశంలోని అన్ని సామాజిక వర్గాల, జాతుల, సాంప్రదాయాల వారికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, ఎంతో ఉన్నతమైందని అన్నారు. విద్యార్థులందరూ భారత రాజ్యాంగాన్ని చదివి దానికి అనుగుణంగా నడుచుకుంటూ భావి భారత పౌరులుగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.